హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే ఒకసారి రాజేంద్రని చూడాలని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ పల్లవిని లోపలికి పంపించకుండా ఇక కానిస్టేబుల్ అయితే ఆపేస్తాడు. ఇంకా ఇంతలో కమల్ అక్కడికి రావడంతో, చూడు బావా, ఒకసారి మావయ్యని చూడాలనుకుంటే లోపలికి పంపటం లేదు అని చెప్పి పల్లవి అడగడంతో ఇక కమల్ కూడా, అవును, నేను కూడా నాన్నని చూడాలి అని చెప్పి ఇంకా కమల్ అయితే అంటాడు. ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ అభి అక్కడికి వచ్చి, నేనే ఎవరిని రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడానికి వద్దు అన్నాను అని చెప్పి ఇక అభి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఇక ఇన్స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అక్షయ్ అయితే అభి వైపు చూస్తూ, అభి, నాన్న విషయంలో ఏదైనా తెలిసిందా అని అడగడంతో, ఆయనకి జరిగిన ఈ యాక్సిడెంట్లా అనిపించట్లేదు, ఇది సూసైడ్ అటెంప్ట్లా అనిపించింది. ఆయన్ని ఎవరో కావాలని పైనుంచి కిందకి తోసినట్టుగా అనిపిస్తుంది. ఆయన స్పృహలోకి వస్తే కానీ ఏం జరిగిందో తెలీదు. అంతవరకు ఆయన మా కస్టడీలోనే ఉంటారు. ఆయన్ని కలవడానికి వీల్లేదు. అలాగే ఆయన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మాకే ఉంది. చూడు అక్షయ్, మీ నాన్నగారికి ఇలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఆయనకి ఇట్లాంటి పరిస్థితి రావడానికి కారణమెవరో తెలుసుకునే వరకు నేనైతే వదిలిపెట్టను. ఇంకొక మాట, నేను ఈ విషయంలో మీ ఇంట్లో ఒక్కొక్కరిని కూడా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు దానికి సహకరించాలి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అభి అయితే కానిస్టేబుల్కి రాజేంద్ర ప్రసాద్ గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే డాక్టర్ గారు ఇంతమంది ఉండొద్దని చెప్పడంతో ఇక అందరినీ వెళ్ళిపోమని, అక్షయ్ అవని మాత్రమే ఉంటామని చెప్పడంతో ఇక పార్వతి అయితే, చూడు, నీ వల్లే ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ నువ్విక్కడుండి ఆయనకి ఏం చేస్తావో ముందు నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళు. నేను అక్షయ్ ఇక్కడే ఉంటామని చెప్పి ఇక పార్వతి చెప్పడంతో ఇక అవని కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు ప్రణతి కూడా అక్కడే ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లడంతోనే శ్రియ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా శ్రియకి ఇక నిన్నటి నుంచి తినడానికి ఏమీ లేక తను అలా అయిపోయిందని ఇంకా పెద్దావిడ మాట్లాడుతుంది. అవని అయితే శ్రియ కోసం ఏదైనా వండి తీసుకొస్తాను, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే ఇక శ్రియ అయితే, వద్దు, నాకెవరూ ఏమీ వండద్దు. ఇప్పటికే మావయ్యకి జరిగిన దాన్ని తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ నాకు కూడా ఏదన్నా జరుగుతుందేమోనని నాకు భయం వేస్తుంది అని చెప్పి శ్రియ అన్న మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే, ఏం జరిగినా అది అవని వల్లే జరుగుతుంది. ఈ అవని వల్లే ఇంట్లో ఎన్ని అనర్థాలంటూ ఇక పల్లవి అయితే గొడవని మొదలు పెడుతుంది. ఇక పల్లవి మాటలు పట్టుకుని పెద్దావిడైతే ఆ గొడవని మరింత పెద్దది చేస్తుంది. ఇక అవని మాట్లాడడానికి అవకాశమే ఇవ్వరు. ఇక కమల్ అయితే, చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఖచ్చితంగా నాన్నని ఎవరైనా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళని బయట పెడతాడు. వాళ్ళు దొరికే వరకు కాస్త ఆగండి. ఒకవేళ నిజంగానే నాన్న పడిపోకుండా ఎవరైనా నాన్నని చంపాలని చూస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వాళ్ళని నేనే ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. నిజం ఎప్పటికైనా సరే బయటపడాల్సిందే. నిజం బయటకొచ్చే వరకు మీరిలా వదిన్ని నిందించడం ఆపండి అని చెప్పి ఇక కమల్ అయితే అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇక పల్లవి అయితే నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా సరే అస్సలు నిద్ర పట్టదు. ఇక పల్లవి తన మనసులో, ఏంటిది, నాకు నిద్ర పట్టట్లేదు, పైగా జరిగింది తలుచుకుంటుంటే చాలా భయంగా ఉంది. ఈ భయం పోవాలన్నా, అలాగే మళ్ళీ నేను ప్రశాంతంగా నిద్రపోవాలన్నా రాజేంద్ర ప్రసాద్ బతకూడదు అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ దానికి ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. తనకేదో ఐడియా వచ్చినట్టుగా చూపించి ఇక తెగ ఆనందపడిపోతుంది. కొంతసేపటి తర్వాత హాస్పిటల్ దగ్గర ఇక పార్వతి అలాగే ప్రణతి ఇద్దరు కూడా నిద్రపోతుంటారు. అలాగే కానిస్టేబుల్ కూడా నిద్రపోతారు. ఇక పల్లవి అయితే నర్స్ గెటప్లో వచ్చి మొహానికి మాస్క్ పెట్టుకుని వాళ్ళు స్పృహలో ఉన్నారా లేరా అని చెక్ చేసుకొని ఇక రాజేంద్ర ప్రసాద్ ఉన్న గదిలోకైతే వెళ్తుంది. రాజేంద్ర ప్రసాద్ని అట్లాంటి స్థితిలో చూసి పల్లవి, సారీ మావయ్య గారు, అంత ఎత్తు నుంచి పడినా సరే మీకు ఇంకా భూమి మీద నూకలున్నాయి, అందుకే బ్రతికున్నారు. కానీ మీ గొంతులో ప్రాణం ఉంటే తర్వాత నాకు ప్రమాదం, అందుకే ఆ ప్రాణాలు తీయటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడుతూ ఇక తన మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని పక్కకి తీసేస్తుంది. ఒక్కసారిగా ఆక్సిజన్ మాస్క్ తీస్తూ ఉంటే ఆయన ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇక తర్వాత
తన పాకెట్లో నుంచి ఒక సిరంజన్ని బయటికి తీస్తుంది. దాన్ని చూస్తూ, ఇది కనుక నీ బాడీలోకి వెళ్తే వితిన్ 2 సెకండ్స్లో నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్తో అంటూ దాన్ని ఇంజెక్షన్లోకి తీస్తుంటుంది. ఇంతలో సడన్ గా ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక పల్లవి అయితే భయంతో వెనక్కి తిరిగి చూడాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండగా ఇక అవని అయితే పల్లవి భుజం మీద చేయేసి, ఏయ్ ఎవరు నువ్వు? ఈ టైంలో మావయ్య గారి రూమ్లోకి వచ్చావు. నిన్ను చూస్తుంటే నర్స్లా ఉన్నావు, కానీ నువ్వు మావయ్య గారికి ఏం ఇంజెక్షన్ చేస్తున్నావు? నాకు తెలిసి ఈ టైంలో మావయ్య గారికి ఎట్లాంటి ఇంజెక్షన్ ఇవ్వక్కర్లేదే అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తూ ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ వైపు చూస్తుంది. ఇక ఆయన మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ పక్కకుండడంతో, ఏయ్ ఆక్సిజన్ మాస్క్ని ఎందుకు తీసావు? అసలు నువ్వు ఎవరు అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ మొహానికి ఉన్న మాస్కుని తగిలించి ఇక పల్లవిని నిలదీస్తుంటే, పల్లవి అయితే అవని నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాక ఒళ్ళంతా చెమటలు పట్టి భయపడుతూ ఉంటుంది. ఇక అవని అయితే, ఏయ్ నిన్నే ఎవరిని అడుగుతుంటే చెప్పవేంటి? నువ్వు మావయ్య గారికి ఏం ఇంజెక్షన్ చేస్తున్నావు చెప్తావా లేదా అని చెప్పి ఇక పల్లవి అయితే పల్లవిని ముందుకు తిప్పబోతూ ఉంటే అవని ఇక అవనిని నెట్టేసి పల్లవి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పల్లవి అలా వెళ్ళిపోతూ ఉంటే అవని పల్లవిని గట్టిగా పట్టుకుంటుంది. అలాగే హాస్పిటల్లో అందరినీ కూడా గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే, అమ్మో ఇది అందరినీ పిలిచేస్తుంది. అందరూ వచ్చేలోపు ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే నేనే మావయ్య గారిని చంపారని అందరికీ అర్థమైపోతుందని ఇక పల్లవి అయితే భయంతో అవనిని దూరంగా నెట్టేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఆ శబ్దానికి కానిస్టేబుల్ అలాగే ప్రణతి ఇక పార్వతి అందరూ కూడా నిద్రలేసి గబగబా రాజేంద్ర ప్రసాద్ ఉన్న గదిలోకైతే వస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ మొహానికి ఉన్న మాస్క్ లేకపోవడంతో ఇక పార్వతి అయితే, ఏయ్ నువ్వేనా ఆయనకి ఆక్సిజన్ని తీసేసావు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి ఇక ఆక్సిజన్ పైపుని పెడతారు. అలాగే కింద పడి ఉన్న ఆ పాయిజన్ సిరింజన్ చూసి ఒక్కసారిగా, ఏంటిది? ఇది ఇక్కడుంది, ఇది ఆయనకి ఇంజెక్షన్గా ఎవరిస్తున్నారు అని అంటుంటే ఇక మీ పార్వతి అయితే, ఏంటి అది పాయిజనా? ఏయ్ అంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది నువ్వేనా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా అవని, అత్తయ్య ఏమంటున్నారు? మావయ్య గారిని ఎవరు చంపాలని లోపలికి వచ్చారు, వాళ్ళే మావయ్య గారి ఆక్సిజన్ మాస్క్ని తీసేశారు. అలాగే ఆయనకి ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి అనుకున్నారు. సమయానికి నేను రావడం పట్టించి మావయ్య గారిని కాపాడుకోగలిగాం. ఇప్పుడే నన్ను నెట్టేసి తనిక్కడి నుంచి పారిపోయింది అని చెప్పి ఇక అవని చెబుతూ ఉంటే పార్వతి మాత్రం తట్టుకోలేక అవని చెంప పగలకొట్టి, ఛీ నోర్మై, నువ్వు ఒక అనాథగా మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు. నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నిన్నొక అనాథలా చూడలేదు. మా కన్న కూతురులా చూసుకున్నాం. అలా చూసుకున్నందుకు మాకు తగిన గుణపాఠాన్ని నేర్పించావు. కన్న తండ్రిలా చూసుకునే మీ మావయ్య గారిని చంపాలని ప్రయత్నిస్తావా నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని చెడామడ తిడుతూ ఉంటే అవని ఎంత చెప్పినా సరే పార్వతి అస్సలు వినిపించుకోదు. ఇక పక్కన ఉన్న ప్రణతి కూడా పార్వతితో, అమ్మా వదిన చెప్పేది వినమ్మా, వదినెందుకమ్మా నాన్ని చంపుతుంది అని చెప్పి ఇక ప్రణతి అయితే పార్వతికి నచ్చ చెప్తూ ఉంటే పార్వతి మాత్రం అస్సలు వినిపించుకోకుండా అక్కడే ఉన్న కానిస్టేబుల్తో, చూడండి కానిస్టేబుల్, మీరు ముందు దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టండి. ఇది కనుక బయట ఉంటే ఆయనకి చాలా ప్రమాదం. మీకు దండం పెడతాను. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక పార్వతి అయితే కానిస్టేబుల్తో చెప్పడంతో అవని ఇక ఏడుస్తూ బయటకైతే వస్తుంది. ఇంతలో పల్లవి అలాగే కుటుంబ సభ్యులు కూడా అక్కడికైతే వస్తారు. ఇక పెద్దావిడైతే, పార్వతి రాజేంద్రకిప్పుడు ఎలా ఉంది, ఏమైంది? రాజేంద్రని ఈ అవని చంపాలని ప్రయత్నించిందంట కదా అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతిని అడుగుతుంటే ఒక్కసారిగా పార్వతి, అవునత్తయ్య, సమయానికి చూడ్డం పట్టించి ఈ అవని ఏం చెయ్యలేదు. ఒక్క క్షణం లేటైనా ఆయన్ని ఈ అవని చంపేయాలని చూసింది అని చెప్పి ఇక పార్వతి అయితే పెద్దావిడతో చెప్తుంటే ఇక అవని అయితే, అయ్యో లేదత్తయ్య,
కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అక్కడే ఉన్న అక్షయ్కి, ఏవండి, ఎవరో మావయ్య గారిని నర్స్ గెటప్లో వచ్చి చంపాలని చూశారండి. నేను పట్టుకునే లోపే తప్పించుకొని పారిపోయిందండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ అయితే, అవని, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. నువ్వు చెప్పేది నిజమని నేనైతే నమ్ముతున్నాను. కానీ నీ గురించి అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే దానికి అవని, అయ్యో భగవంతుడా, మావయ్య గారిని కాపాడుకోవడం కోసం నేను అత్తయ్య గారికి తెలియకుండా ఇక్కడే కాపలా ఉన్నాను. కానీ వీళ్ళు మాత్రం నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. మావయ్య గారు నా కన్న తండ్రి లాంటివారు. ఆయన్ని నేనెందుకు చంపాలనుకుంటాను? మీకు ఎట్లా చెప్పాలి అని చెప్పి ఇక అవని అయితే దేవుడి వైపు చూస్తూ దండం పెట్టుకుంటుంది. ఇక ఇంతలో పార్వతి అయితే, చూడు, నువ్వెన్ని మాయమాటలు చెప్పినా వినడానికి ఇక్కడ సిద్ధంగా లేను. నీలాంటి వాళ్ళు ఆయనకి దూరంగా ఉండడమే మంచిది. వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనిని దూరంగా నెట్టేస్తుంది. ఒక్కసారిగా అవని ముందుకి పడబోతూ ఉంటే ఇక కమల్ వచ్చి పట్టుకుంటాడు. కమల్ని చూసిన కుటుంబ సభ్యులు, రేయ్, దాన్ని వెళ్ళనివ్వరా, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాకు అని చెప్పి ఇక మీనాక్షి అయితే కమల్తో మాట్లాడుతూ ఉంటే, కమల్, ఎందుకమ్మా వదిన ఏ తప్పు చేసింది అని అడుగుతుంటే, ఇంకేం తప్పు చేయాలరా, మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నించింది. కావాలంటే ఇది చూడు, ఆయనకి పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంది అని అంటుంటే ఇక కమల్, అమ్మా, అది ఇవ్వాలనుకున్నది వదిన కదమ్మా, అది ఎవరో నాకు తెలుసు, ఇదిగో ఇది అని చెప్పి ఇక నర్స్ గెటప్లో ఉన్న పల్లవిని ముందుకు లాగుతాడు. ఒక్కసారిగా పల్లవిని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే, పల్లవి, నువ్వా మీ మావయ్య గారిని చంపాలనుకుంది అంటే? అవని ఇంతవరకు నర్స్ గెటప్లో వచ్చి ఎవరో మావయ్య గారిని చంపాలి అనుకుంటున్నారని చెప్పిందంతా నిజమా? అంటే ఇదంతా చేసింది నువ్వా అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని అడుగుతూ పల్లవి దగ్గరికెళ్ళి, చెప్పు, నువ్వేనా అని గట్టిగా అడగడంతో ఇక పల్లవి అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక పక్కన ఉన్న కమల్ అయితే, ఏంటమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? నేను నాన్నగారిని చూడాలని హాస్పిటల్కి వస్తుంటే ఇదిగో ఈ నర్స్ గెటప్లో ఉన్న నా పెళ్ళాం పల్లవి పారిపోతుంది. ఇది పారిపోతూ నన్నే వచ్చి గుద్దుకుంది. పైగా మోహానికి ఉన్న మాస్క్ ఊడిపోవడంతో నాకు దీని మీద అనుమానం వచ్చింది. ఇక్కడికి వస్తే ఇక్కడ జరిగిందంతా విన్న తర్వాత నాకు అంతా అర్థమైంది. ఏయ్, ఎందుకే మా నాన్నని చంపాలనుకున్నావు? అసలు దేనికోసం, ఏం చేసి మా నాన్న ముందు దొరికిపోయావు? చెప్పవే, చెప్పు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, బావా, ఆగు బావా, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. నేనెందుకు మావయ్య గారిని చంపాలనుకుంటాను? అవని అక్క మావయ్య గారి విషయంలో తప్పు చేస్తుందని తెలుసుకోవడానికి ఇక్కడికి ఇలా వచ్చాను. అలాగే అవని అక్క మావయ్య గారిని చంపడానికి ప్రయత్నిస్తుందన్న నిజం కూడా నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. అవని అక్కని పట్టుకుని అందరి ముందు నిలబెట్టాలని అనుకున్నాను. కానీ అవని అక్క ఆ నిందని నా మీద రుద్దాలని చూసింది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంతలో నువ్వెదురొచ్చావు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే, ఛీ, నోర్మొయ్, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో మోసాలు చేసావు, ఎన్నో అబద్ధాలాడావు, అలాగే ఎంతమంది జీవితాలను నాశనం చేసావు. నువ్వెన్ని చేసినా ఏం చేసినా చూసి చూడనట్టుగా వదిలేశాను. కానీ ఈరోజు దేవుళ్లాంటి మావయ్య గారిని చంపాలని ప్రయత్నించావు. పైగా ఆ నిందని నా మీద మోపుతున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు కాస్తైనా జాలి, దయ అనేది ఉందా అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చంప పగలగొడుతుంటే ఒక్కసారిగా పల్లవి, చాలు, అందరికీ నిజం తెలిసిపోయేసరికి ఇంత పెద్ద నిందని నా మీద వేస్తున్నావు. అయినా ఆ రోజు మేడ మీద నుంచి మావయ్య గారు పడిపోవడానికి కారణమయ్యావు. ఇప్పుడు ఆయన ఎక్కడ కళ్ళు తెరిస్తే నీ గురించి నిజం బయట పెడతారని భయపడి ఆయన్ని ఈ రకంగా చంపాలని ప్రయత్నిస్తున్నావు. చూడక్క, ముందు నుంచి నువ్వు ఏం చేసినా సరే నేను అందరితో చెప్పడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు
తీరా నువ్వు దొరికిపోయాక నన్ను అందరి ముందు తప్పు చేసిన మనిషిలా నిలబెడుతున్నావు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి అభి అభి అలాగే కోటిలింగం వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన పల్లవి అయితే, రండి రండి ఇన్స్పెక్టర్ గారు, ఎన్ని రోజులు మీరు మావయ్య గారిని చంపటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్తుంటే మేమందరం గుడ్డిగా మీరు పొరపాటు పడుతున్నారేమో అనుకున్నాం. కానీ మీరు చెప్పినట్టుగానే నిజంగానే మావయ్య గారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎవరో కాదు, అవని అక్కే. కావాలంటే చూడండి అని చెప్పి ఇక పార్వతి చేతిలో ఉన్న ఇంజెక్షన్ని చూపిస్తూ, అలాగే రాజేంద్ర ప్రసాద్ మొహానికి ఉన్న ఆక్సిజన్ పైపుని తీసింది కూడా అవని అని ఇక పల్లవి చెప్తూ ఉంటే పక్కన ఉన్న కమల్, ఏయ్ నువ్వు అని అంటుంటే, బావా నీకు మీ వదిన మీద ఉన్న ప్రేమలో కనీసం నా మీద 1% కూడా లేదు. నా మీద నీకు మీ వదిన అంతలా అనుమానాల్ని నింపేసింది. అందుకే నేనేం చెప్పినా సరే నీకు వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇక్కడున్న కానిస్టేబుల్కి అంతా తెలుసు కదా, అందుకే అభి గారిని పిలిచారు అని అంటుంటే ఇక అభి అయితే పల్లవి చెంప పగలగొట్టడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పల్లవి అయితే ఇన్స్పెక్టర్ అభి అని గట్టిగా అరవడంతో, చూడు నేను చెంప దెబ్బ కొట్టి వదిలేశాను, కానీ నేనిప్పుడు నువ్వు చేసింది చెప్పి ఒక్క క్షణం పక్కకెళ్తే తర్వాత ఇక్కడ నేను నీ బాడీని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అభి అయితే పల్లవిని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి అలాగే అక్షయ్ అవని అందరూ కూడా అభి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి, ముఖ్యంగా అవని గారు మీరే అని చెప్పి ఇక అవనికి చూపించడంతో ఇక మీనాక్షి రాజేంద్ర ప్రసాద్ని ఇక పల్లవి అయితే దేనికోసమో బెదిరిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెనక నుంచి వెళ్ళి పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ని తోసేస్తుంది. అంతా కూడా క్లియర్గా వీడియో ఉండడంతో ఒక్కసారిగా ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా ఇన్స్పెక్టర్ అభి అయితే, చూడండి ఈ వీడియోని తీసుకొచ్చింది ఎవరో కాదు, ఇదిగో మీ ఇంట్లోనే ఉంటున్నా ఈ కోటిలింగం అని చెప్పడంతో ఇక కోటిలింగం, అవును ఆ వీడియోని తీసుకొచ్చింది నేనే. పాపం ఆరాధ్య ఇక్కడ జరిగిందంతా తలుచుకొని పదే పదే ఏడుస్తూ ఉంది. తనని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకే అవని అక్క ఏ తప్పు చెయ్యలేదని ఆరాధ్య నేను నమ్మినట్టుగా మీరు కూడా నమ్మాలని నేను బాగా ఆలోచించాను. అదే మొన్న నేను చూసిన మూవీలో ఇలాగే ఒక మర్డర్ జరిగింది. దానికోసం పోలీసులు ఎవిడెన్స్ వెతుకుతుండగా ఇక అక్కడ ఉన్న సీసీ కెమెరాని చెక్ చేస్తారు. కానీ ఇన్ని గొడవలు జరుగుతున్నా మన పోలీస్ గారు మాత్రం సీసీ కెమెరాని చూడలేదు. అందుకే నాకు అనుమానం వచ్చి నేనే అక్కడికి వెళ్ళాను. అలాగే అక్కడికి వెళ్ళటానికి నాతో పాటు అదే నా గర్ల్ ఫ్రెండ్ రేఖ కూడా సహాయం చేసింది. తను ఉండడం పట్టించి అక్కడున్న సీసీ కెమెరాలో ఇదిగో ఈ పల్లవి రాజేంద్ర ప్రసాద్ గారిని చంపడానికి ప్రయత్నించింది మొత్తం వీడియో వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఇదిగో ఈ పోలీస్కి ఇచ్చాను అని చెప్పి ఇక కోటిలింగం అయితే తన అమాయకత్వంతో జరిగిందంతా కూడా బయట పెడతాడు. ఇక జరిగిందంతా విన్న తర్వాత పార్వతి అయితే పల్లవి చెంప పగలకొట్టి, ఒసే రాక్షసి, నిన్ను ఏ రోజు కూడా కోడలిగా చూడలేదు, కూతురిగానే చూసాం. నువ్వు పైగా నా మేనకోడలువని ఎన్నో తప్పులు చేసినా సరే దాన్ని చూసి చూడనట్టుగా వదిలేశాను. నీకు కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని తెలుసు గాని మరి ఒక మనిషిని చంపే అంత నీచురాలువని దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు. ఆయన నీకు ఏం అన్యాయం చేశారని ఆయన్ని చంపాలని ప్రయత్నించావు? ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి చెంప పగల కొడుతూ ఉంటే అవని అయితే ఇక కోపాన్ని తట్టుకోలేక, చూడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను దాని గురించి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు నీ తప్పు తెలుసుకొని నువ్వే ఇంట్లో అందరితో ఆప్యాయంగా ఉంటావని వదిలేశాను. అలా వదిలేయడమే నాది తప్పేమో. చివరికి ఒక మనిషి ప్రాణాలు తీసే అంతటికి దిగజారిపోయావు. అసలు నువ్వు ఇలా ఎందుకు మారిపోయావో
నాకస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అవని కూడా పల్లవిని చెడమడ తిడుతుంది. ఇంకా కమలైతే ఏయ్ నిన్ను నిన్ను ఎన్ని రోజులు భార్యగా ఎందుకు భరించానో తెలుసా? నీ మెడలో తాళి కట్టినప్పుడు నేను మా నాన్నగారికి మాటిచ్చాను, జీవితాంతం నీ చెయ్యి వదిలిపెట్టను అని. అందుకే నువ్వెన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, వదిన గురించి ఎన్ని నిందలు వేసినా, వాళ్ళని ఎంతలా అవమానించినా చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేశానో ఇప్పుడు నీకు అర్థమైందా? కానీ మా నాన్ననే చంపాలని చూసావు. నీలాంటి దాన్ని వదిలేయడానికి అస్సలు వీల్లేదు అని చెప్పి ఇక పక్కన ఉన్న టేబుల్ని తీసి పల్లవి మీద ఎత్తుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా కమల్ని ఆపుతారు. ఇక అక్షయ్ అయితే చూడు, మీ నాన్న నా కుటుంబం మొత్తాన్ని నడి రోడ్డున పడేశాడు. అయినా కూడా నిన్ను ఇంటి కోడలిగా గౌరవించాం. కానీ నువ్వు నా ఇంట్లో ఉన్న మా నాన్నగారిని చంపాలని చూసావు. అసలు మా నాన్నగారు నీకు ఏం అన్యాయం చేశారు? మీ నాన్న ఎన్ని తప్పులు చేసినా సరే నిన్ను నీ మీద ఎట్లాంటి నింద వేయలేదు. అలాగే నిన్ను పల్లెత్తి మాట అనలేదు. కానీ నువ్వు మా నాన్న ప్రాణాలు తీసి మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూసావు. నీలాంటి దాన్ని బయట వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇక అక్షయ్ కూడా పల్లవిని చెడామడ తిడతాడు. అలాగే అభి, ఇట్లాంటి వాళ్ళకి ఇలా బయట తిరిగే అవకాశం లేదు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక అభిరామ్ అయితే పల్లవి చేతులకి బేడీలు వేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకున్నారా? అలాగే మీనాక్షి భర్త చక్రధరే అన్న నిజాన్ని అవని ఏ రకంగా బయటపెట్టబోతుంది? ఇక కోమాలో ఉన్న రాజేంద్ర కోమా నుంచి బయటికి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్పబోతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?